హాయ్ వ్యూవర్స్, ఈ పారాలిసిస్ ఏంటి? పారాలిసిస్ అంటే పక్షవాతం. పక్షవాతం ఎవరికొస్తుంది? ఎందుకొస్తుంది? ఈరోజు కొంచెం దాని గురించి డీటెయిల్‌గా కనుక్కుందాము. యూజువల్లీ ఈరోజే మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్‌కి పక్షవాతం ఎందుకొచ్చిందంటే సింపుల్, అతను రెగ్యులర్ బీపీ టాబ్లెట్స్ వాడేవాడు. కానీ అతను ఆ బీపీ టాబ్లెట్ ఒక 2, 3 రోజులు వాడలేదు. ఒత్తిడి వలన, స్ట్రెస్ వలన ఆయనకు రైట్ సైడ్ బ్రెయిన్‌లో క్లాట్ అయ్యి ఆయనకు లెఫ్ట్ చెయ్యి, లెఫ్ట్ కాలు పారలైజ్ అయిపోయింది. ఇదయ్యి ఆయనకు 1½ ఇయర్ అయింది. ఇప్పుడు ఆయన వేరే జగల జాబ్ చేస్తుండే, ఆ జాబ్ చేసిన దగ్గర వాళ్ళేందంటే మళ్ళీ పిలుస్తాం మీకని వాళ్ళు తొలగించుకున్నారు. ఆయనకు జాబ్ కూడా పోయింది. ఇప్పుడు ఆయన స్ట్రెస్, టెన్షన్‌లో ఉన్నాడు. నేనేం చెప్పేదంటే సింపుల్ ఏందంటే, ఇది యూజువల్లీ మనం నెగ్లెక్ట్ చేయడం వలన ఈ ప్రాబ్లమ్ వస్తది. ఒకటి స్ట్రెస్. లైఫ్‌లో స్ట్రెస్ తీసుకోకూడదు. అతిగా స్ట్రెస్ తీసుకుంటే చాలామందికి పడదు. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రెస్‌లో ఉంటారు. వాళ్ళకేం కాదు. కానీ చాలామంది ఏంటంటే దాన్ని టాలరేట్ చేయలేరు. అయితే ఇప్పుడు ఈ పారాలిసిస్‌లో ఎందుకొస్తుంది? ఎందుకు ఇలా అంటే ఆహ్, అంటే వెయిన్స్ గాని, ఆర్టరీస్ గాని రప్చర్ అవుతాయి. లేకపోతే దాన్ని హెమరేజ్ అంటారు. లేకపోతే అక్కడ బ్లడ్ క్లాట్ ఎందుకవుతది? ఏంది? దీని గురించి నేను మీకు ఒక సింపుల్‌గా లాజిక్‌లో చెప్తాను. ఎందుకంటే ఎక్కువగా నేను అంటే ఏదో టర్మ్స్, ఏదో అనాటమీ, ఫిజియాలజీ అదంతా చేయాలంటే ఒక డాక్టర్సే చాలా డిఫికల్ట్‌గా అర్థం చేసుకుంటారు. అందుకే నేను ఒక ఈజీ లాంగ్వేజ్‌లో మీకు చెప్తాను. అంటే మీరు కూడా హెల్తీగా ఉండొచ్చు. ఈ పారాలిసిస్ రాకముందు మీరు ఎలా ప్రివెంట్ చేయాలో అది మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ అది నేను మీకు చెప్పగలిగితే అది నా అదృష్టం. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి, మీరు మంచిగుండాలి. కొంతమందైనా దీన్ని తొలగించుకుంటే మంచిగుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్లీ దీనికి స్ట్రోక్ గూడా అంటుంటాము. ఎందుకంటే ఇక్కడ స్ట్రోక్ అంటే మీ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. అక్కడ బ్రెయిన్ టిష్యూ ఏదైతే ఉంటుందో అక్కడ మీ రక్తం వెళ్ళదు. అంటే ఆక్సిజన్ ఇంకా న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయి గదా! ఆహ్, పో మనకు పోషకాహారాలు ఏదైతే వాడతాం దాంట్లో అబ్జర్వ్ అయ్యే ఎనర్జీ అది మీ బ్రెయిన్ టిష్యూస్ వరకు వెళ్ళదు. దాని వలన స్ట్రోక్ వచ్చేస్తుంది అంటారు. ఇప్పుడు ఇది పారాలిసిస్ యూజువల్ ఎందుకు అవుతదంటే, నార్మల్లీ ఈ కేసెస్ ఎవరికి చూస్తామంటే, ఎవరికైతే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో వాళ్ళకు సడెన్‌లీ హై బ్లడ్ ప్రెషర్ అయిపోతది. అది వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారు. కానీ మన బాడీ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైతే హెడేక్ రావడము, మెడల నొప్పి రావడము, చక్కర రావడము, అంటే ఇలాంటివి ఏవైనా నమ్‌నెస్ రావడము, కాళ్ళు చేతులకు అంటే బ్లడ్ ఫ్లో మంచిగా వెళ్ళట్లేదన్నట్టు. అలాగే మనకు ఒక రకమైన వీపులో నొప్పి రావడము, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతది, రక్తం చిక్కగా అయిపోతది. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకు వీళ్ళు అవాయిడ్ జేస్తారు. వీళ్ళు దాన్ని తర్వాత చూసుకుందాం ఏం లేదని ఈజీ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ హై రిస్క్ చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో బ్రెయిన్ వరకు దొరకదో, బ్రెయిన్ బ్లడ్ ఫ్లో అక్కడ వరకు వెళ్ళదో, అప్పుడు వాళ్ళకు ఈ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పారాలిసిస్‌లో యూజువల్లీ ఏందంటే 2 రకాలది అలా గూడా మనం అర్థం జేసుకోవచ్చు. నార్మల్లీ ఈ ఆర్టరీస్ మన గుండె ఇప్పుడు పంప్ చేస్తది. ఆ ఆర్టరీస్ ఏమవుతుందంటే మంచి బ్లడ్ తీసుకొనెళ్తాయి. మీ బ్రెయిన్ టిష్యూ గానివ్వండి, మీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి. అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకునేది పారాలిసిస్. ఇక్కడ మీ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, మీ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి స్ట్రెంత్ ఇచ్చే ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అక్కడ అబ్‌స్ట్రక్షన్ వచ్చేస్తది. సెరిబ్రల్ ఆర్టరీస్ అంటారు. చిన్న చిన్నవి ఉంటాయి. చాలా ఆర్టరీస్ ఉంటాయి. చిన్నవి అంటే మైన్యూట్ ఆర్టరీస్ ఉంటాయి. అందులో ఏమవుతుందంటే అప్పుడప్పుడు రక్తం కొలెస్ట్రాల్ ఎక్కువవ్వడం వలన, ఇన్‌యాక్టివిటీ వలన, ఒక దగ్గర కూర్చోవడం వలన, హై బీపీ వలన వాళ్ళ రక్తంలో ఇలా గడ్డలు కాసిపోతాయి. అంటే ఇన్ఫార్క్ట్స్ అంటారు దాన్ని. యూజువల్లీ ఎంబోలై అంటారు అప్పుడు. అంటే నార్మల్లీ బ్లడ్‌లో ఫ్లో అవుతే ఎంబోలై అంటారు. ఒక జగలో ఉంటే ఏంటంటే ఇన్ఫార్క్ట్ అంటారు. అది క్లాట్. అలాంటి ఒక క్లాట్ ఎక్కడైనా ఉండిపోయిందనుకోండి, అలాగా బ్లడ్ అక్కడి వరకు వెళ్ళదు. బ్లడ్ మీకు ఆక్సిజన్ డెఫిషియన్సీ అయిపోతది నా బ్రెయిన్ టిష్యూస్‌కి. అలాగే న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కూడా అయిపోతది. అంటే మంచిగా పోషకాహారం అక్కడ వెళ్ళదు. దాని వలన బ్రెయిన్ అంటే ఫంక్షన్ చేయడం ఆగిపోతది. ఇటు ఒకవేళ తక్కువైపోతే ఇక్కడిది పారలైజ్ అయిపోతుంది. ఇక్కడ పోతే ఇటు అయిపోతుంది.
ఇప్పుడు సివియారిటీ ఎందులో ఎక్కువవుతుంది? అంటే ఎక్కువ ప్రాబ్లమ్ దేంట్లో అవుతుంది? అంటే అక్కడ ఒకవేళ గడ్డ కాసిపోతే అబ్‌స్ట్రక్షన్ ఉండి అక్కడ న్యూట్రియంట్స్ వెళ్ళకపోతే అవుతుందా? లేకపోతే అక్కడ నరం తెగిపోతే అంటే అప్పుడప్పుడు రప్చర్ అయిపోతాయి. వాళ్ళకెక్కువుంటుంది. అయితే ఎప్పుడైతే రప్చర్ అయితదో వాళ్ళకు ప్రాబ్లమ్ ఎక్కువుంటుంది. అయితే ఎప్పుడైతే ఈ రప్చర్ అవుతాయో ఆర్టరీస్ గానియండి ఎప్పుడైతే ఎక్కువగా బ్లడ్ ప్రెషరొచ్చి వాళ్ళలో సివియారిటీ ఎక్కువుంటుంది. అంటే వాళ్ళు డ్యామేజ్ ఎక్కువుంటుంది. చాలా చాలా వాళ్ళకు ఆపరేట్ చేసి కూడా అక్కడి నుంచి తీస్తారు. బ్లడ్ ఎక్కువ ఎంతెంత బ్లడ్ నార్మల్లీ మనము పేషెంట్‌కి ఎప్పుడైతే అడ్మిట్ చేస్తామో ఇలాంటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది అక్కడ రప్చర్ అవుతే మెల్లిమెల్లిగా అతనికి ఒకవేళ మూవ్‌మెంట్స్ మంచిగుంటే మెల్లిమెల్లిగా అది ఆ బ్లడ్ ఎక్కువగా అక్కడ లీక్ అయ్యి మొత్తానికే ఎళ్ళిపోతుందనమాట. అయితే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హెమరేజ్ అంటే దాన్నంటారు. అది చాలా ఎక్కువగా దాని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. వేరాజ్ ఇన్ఫాక్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అది గడ్డలవుతాయో ఇది కామన్. ఇది చాలా మందికవుతది. అలాంటి కేసెస్ మన దగ్గర మళ్ళీ ఎలా ఉన్నారో అలా అయిపోతారు. అంటే చాలా మంచిగా ఒకవేళ అవుతూనే మీరొస్తే చాలా మంచిది. ఎమర్జెన్సీలో మీరు అలోపతిక్ మెడిసిన్ ఎక్కడైనా అడ్మిట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఒక 10 డేస్‌లో, 15 డేస్‌లో, 1 మంత్‌లో, 2 మంత్స్, ఒక 6 మంత్స్ లోపల అట్‌లీస్ట్ 1 ఇయర్ లోపల మీరొచ్చేస్తే మీకు చాలా మంచి రెస్పాన్స్ ఒస్తది. మీకు ఎలా మళ్ళీ హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉందో అలా మంచిగా అయిపోతది. ఒకవేళ లెఫ్ట్ సైడ్‌లో ఏమైనా అయితే మీ మాట అది ఇది అంతా పోతది. వాళ్ళు గూడా అంటే మా దగ్గరొచ్చి వాళ్ళకి గూడా చాలా మంచిగా అయిపోతుంది. అలాగే పారాలిసిస్ ఎవరికైనా ఉంటే మీకు మీ ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకు, మీ రిలేటివ్స్‌లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఇంటికే మీరు ఒకవేళ పరిమితం అయిపోతే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ది బెస్ట్ మెడిసిన్స్ యునాని మెడిసిన్స్ ఉంటాయి. మేము ఆ మెడిసిన్స్ మీకు ఇస్తాము. విదేశాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే పల్లెటూరులో ఉన్నవాళ్ళు వీడియో కాల్ కన్సల్టేషన్ చేసి నాతోని మాట్లాడి మీ మెడిసిన్స్ ఇంటి వరకు తెప్పించుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.